డియర్ లీడర్స్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మీ విఘ్నేశ్వన్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ సనెడ్జ్ కంపెనీలో ఏమేం ప్రోడక్ట్ దొరుకుతుంది, ఎలాంటి కేటగిరీ ప్రోడక్ట్ సనెడ్జ్ కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి, వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఎస్ అండి, ఏమేం ప్రోడక్ట్ దొరుకుతుంది, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయం మీద ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కంపల్సరీగా చూడాలి. కొన్ని కంపెనీలో నేను చూస్తూ ఉన్నాను, కొన్ని కంపెనీలో ఓన్లీ మనకి హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంటుంది, కొన్ని కంపెనీలో ఓన్లీ మనకి కలర్ కాస్మెటిక్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీలో ఓన్లీ మనకి అగ్రికల్చర్కి సంబంధించిన మాత్రమే ఉంటాయి. బట్ ఈరోజు మీరు సనెడ్జ్లో చూసినట్లయితే కనుక డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్ కానివ్వండి, హెల్త్కి సంబంధించిన కానివ్వండి, పర్సనల్ కేర్ కానీ, హోమ్ కేర్ కానీ, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటనరీ, క్లాత్ ప్రోడక్ట్ కానివ్వండి, లెదర్ ప్రోడక్ట్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాల ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఎక్కువ టీమ్ని బిల్డ్ చేసుకోగలుగుతాం, ఎక్కువ మందిని మనం రీచ్ అవ్వగలుగుతాం. అండ్ రెగ్యులర్ యూజ్ అయ్యే ప్రోడక్ట్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎగ్జాంపుల్గా మనకి కిచెన్ కేర్, హోమ్ కేర్ ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటే కనుక మనకి రీపర్చేస్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో బిగ్ బిజినెస్ మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే బిగ్ నెట్వర్క్ ఉంటుందో, ఎప్పుడైతే మనకి బిగ్ నెట్వర్క్ ఉంటుందో, బిగ్ నెట్వర్క్ నుంచి ఎప్పుడైతే అందరూ రీపర్చేస్ చేస్తారో అప్పుడే మనకి బిగ్ బిజినెసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా కంపెనీలో నేను చూశాను, రీపర్చేస్ అనేది చాలా తక్కువ. 100 మంది ఉంటే కనుక 100 మందిలో రీపర్చేస్ చేసేవాళ్ళు కేవలం 10 నుంచి 20 మంది మాత్రమే, అంటే 10 to 20% పీపుల్ మాత్రమే రీపర్చేస్ చేస్తున్నారు. బట్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సనెడ్జ్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా ఇవి కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా ఈరోజు ఇక్కడ సుమారు 100 మందిలో 50 నుంచి 70 మంది, అంటే 50 to 70% పీపుల్ రీపర్చేస్ చేస్తున్నారు. సో దానివల్ల తక్కువ మందిలో మనం ఎక్కువ బిజినెస్ అనేది తీసుకురాగలుగుతున్నాం. డియర్ ఫ్రెండ్స్, లేట్ చేసుకోకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామండి. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడట్లయితే లాస్ట్లో మనం మాట్లాడొచ్చు. బట్ ముందు ప్రోడక్ట్ ఒక కేటగిరీ వైజ్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక హెల్త్ సప్లిమెంట్స్. ఎస్ అండి, ఈరోజు హెల్త్ సప్లిమెంట్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ కంటే ముందు కూడా మనకి హెల్త్ సప్లిమెంట్ మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే హెల్త్ సప్లిమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనేది విషయం అర్థమైంది. బికాస్ ఈరోజు మనం తీసుకున్న ఫుడ్లో మనకు కావాల్సిన పోషక విలువలు అవైలబుల్గా లేదు. టైంకి భోజనం అయితే చేసుకుంటాం, కానీ మన భోజనంలో ఏదైతే మన బాడీకి కావాల్సిన పోషక విలువలు ఉండాలో అవి అవైలబుల్గా లేదు. కాబట్టి అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్గా మనం చూడాలంటే ఎగ్జామ్లో ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, సో ఆ కేసులో మనకి సప్లిమెంటరీ రాయడానికి ఇస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఈరోజు కూడా మనం హెల్త్ విషయంలో ఫెయిల్ అవుతున్నాం. టైంకి భోజనం చేసినప్పటికీ కూడా మన బాడీకి కావాల్సిన పోషక విలువలు ఇవ్వడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి అడిషనల్గా హెల్త్ సప్లిమెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మోర్ దెన్ 80+ హెల్త్ సప్లిమెంట్ డిఫరెంట్ ప్రాబ్లం కోసము ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. అందులో కొన్ని మేజర్ ప్రోడక్ట్ పేరు మీకు చెప్తున్నాను వినండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర అకైషోనా ఉంటుంది, అలోవెరా జ్యూస్ ఉంటుంది, డిటాక్సిఫికేషన్స్ కోసం అలోత్రిఫలా జ్యూస్ ఉంటుంది, ఐయు ప్రో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, మొరింగా ప్లస్ ఉంటుంది, మొరింగా ప్లస్ టాబ్లెట్ అనేది ఉంటుంది. అలాగే మనకి పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ మనకి అవైలబుల్గా ఉంటుంది, ఒమేగా 369 మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది, వైటమిన్ D3 టాబ్లెట్ అవైలబుల్గా ఉంటుంది, స్టెమెక్స్ ఉంటుంది, దైవో శుద్ధ షుగర్ కోసం ఉంటుంది, లేడీస్ కోసం వచ్చేసి మనకి నరిప్రియ, పిల్లల కోసం పెడియా శతవాని ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ 80 to 100+ హెల్త్ సప్లిమెంట్ అనేది ఈరోజు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం కేటగిరీ మాట్లాడితే కనుక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎస్ అండి, మనకి హెల్త్ ఇష్యూ రాలేదు అనుకోండి, అసలు హెల్త్ ఇష్యూ మనకి రాకూడదు, హెల్త్ ప్రాబ్లం మనం రాకూడదు అంటే ఆ కేసులో అయితే మనం హెల్త్ సప్లిమెంట్ వాడతాం. కానీ ఒకవేళ ఆల్రెడీ మనకి ప్రాబ్లం వచ్చేసింది, ఆల్రెడీ మనం ప్రాబ్లంలో ఉన్నాము, మరి ఆ కేసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనకి మెడిసిన్స్ అనేది అవసరం వస్తుంది. బట్ ఈరోజు మనం మ్యాక్సిమం అందరం కూడా వాడేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాకుండా ఇంగ్లీష్ మందులే మనం ఎక్కువగా వాడతాం. దాని వలన మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బట్ ఆయుర్వేదిక్ అనేది మన ఇండియాలో ఎన్నో ప్రాచీన కాలం నుంచి ఈ యొక్క మెడిసిన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈరోజు మన కంపెనీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రూపంలో కొన్ని మెడిసిన్ తీసుకొచ్చింది. వీటి యొక్క పేరు వింటేనే మీకు అర్థమవుతుంది. లైక్ లక్ష్మీ విలాస, కామదూధ, అభిపట్కర్ చూర్ణ, ఆరోగ్యవర్ధిని, అమృతధి, యోగరాజ్, ఓకే,
మనకి పునర్నవ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. అంటే ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసింది అనుకోండి, లైక్ మీకు మోకాలు నొప్పి వచ్చేసింది, పైల్స్ ప్రాబ్లమ్ వచ్చేసింది, మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ హై అయిపోయింది, లేదా బీపీ అనేది మీకు తగ్గిపోయింది, లేదా మీకు కిడ్నీలో స్టోన్ వచ్చేసింది, మీకు బ్లడ్ అనేది ప్యూరిఫైర్గా లేదు, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, డైజెషన్ ప్రాబ్లమ్ మీకు ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, మీకు కాఫ్ ఎక్కువగా ఉంది, డ్రై కాఫ్ ఎక్కువగా ఉంది, అంటే పొడి దగ్గు ఎక్కువగా ఉంది, లేదా డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు అనమాట, అండ్ వెయిట్ కాఫ్ అంటే తెమడగా బాగా ఎక్కువగా వస్తున్నాయి, దానికోసం కూడా రకరకాల మెడిసిన్ వాడిన తర్వాత కూడా క్యూర్ అవ్వట్లేదు. అలాంటి పక్షాన సనెడ్జ్ కంపెనీ దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు వాడితే కనుక చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే రావడం మనకి జరుగుతూ ఉంది. నెక్స్ట్ కేటగిరీ మనం మాట్లాడితే కనుక హోమ్ కేర్. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేటగిరీ అండి. హోమ్ కేర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక డిటర్జెంట్ పౌడర్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, గ్లాస్ క్లీనర్ కానీ, మనం ఏదైతే డిష్ వాష్ మనం యూజ్ చేస్తూ ఉంటాం డిష్ వాష్ కానీ, పృథ్వీ అగరబత్తి కానీ, షాపింగ్ బ్యాగ్ కానీ, ఇలాంటి రకరకాల హోమ్ కేర్ ప్రోడక్ట్ అంటే ఇంట్లో వాడాల్సిన ప్రోడక్ట్ కూడా అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నా నెక్స్ట్ కేటగిరీ గురించి మనం మాట్లాడితే కనుక కిచెన్ కేర్. ఎస్ అండి, కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్ కూడా ఈరోజు మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి. చాలామంది చూస్తుంటాను హెల్త్ సప్లిమెంట్ ఓకే, అగ్రికల్చర్ ఓకే, అన్నీ ఓకే, బట్ కిచెన్ కేర్ ఐటెం ఉంటే కనుక, జనరల్ కేటగిరీ ప్రోడక్ట్ మన దగ్గర ఎక్కువగా ఉంటే కనుక ఇంకా మనం మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది, రీపర్చేస్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని చాలామందికి ఐడియా ఉంటుంది. కాబట్టి ఈరోజు సనెడ్జ్ కంపెనీ మనకి కిచెన్ కేర్లో కూడా మంచి రేంజ్ మన ఇక్కడ లాంచ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఎవ్రీడే మామూలుగా టీ, కాఫీ, పిల్లలకి పాలు రెగ్యులర్గా మనం ఇస్తూ ఉంటాము. అండ్ ప్రతిసారి టీ, కాఫీకి ప్లేస్లో మనం వాటిని యొక్క చక్కెర అనేది యాడ్ చేస్తూ ఉంటాం వాటిలో. సో చక్కెర ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో, షుగర్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో, మనకి రకరకాల హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో. సో కాబట్టి చక్కెరకి రీప్లేస్మెంట్గా మనకి ఇక్కడ జాగ్రీ పౌడర్ అవైలబుల్గా ఉన్నాయి, గోధుమ పిండితో తయారు చేసిన 2 రకాల బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, కుకింగ్ ఆయిల్లో మనకి కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్ మనకి పల్లీల నూనె ఏదైతే అంటాం కదా, గానుగా నూనె మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. టీలో ప్రీమియం టీ, మసాలా టీ అనేది 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. దానితో పాటు మనకి గులాబ్ జామున్ మిక్స్ కానివ్వండి, ఇడ్లీ మిక్స్ కానివ్వండి, దోశ మిక్స్ కానివ్వండి, మనకి ఢోక్లా మిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ అనమాట. ఓకే, ఇన్స్టెంట్ రెడీ అయి ఉంటుంది, మన వాటర్ మిక్స్ చేయాలి, తయారు చేసుకోవాలి, తినేసేయాలి. ఆ విధంగా మనకి ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్ అండ్ గులాబ్ జామున్ మిక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దాంతో పాటు మనకి పసుపు కానీ, పసుపు పౌడర్, కారం పౌడర్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా, ఇలాంటి రకరకాల ఏదైతే మసాలా మన ఇంట్లో వాడుతూ ఉంటామో అన్ని రకాల మసాలా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ దో దాంతో పాటు మనం ఉప్పు కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. బయట మార్కెట్లో మనం మ్యాక్సిమం అందరం వాడేది రాక్ సాల్ట్ కాకుండా అయోడిన్ ఉప్పు అనేది ఎక్కువగా వాడుతుంటాం. అయోడిన్ ఉప్పు అనేది ఎక్కువగా వాడడం ద్వారా మనకి రకరకాల హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. సో కాబట్టి కంపెనీ మనకి ఉప్పుకి ప్లేస్లో రాక్ సాల్ట్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో ఇలా మనకి కిచెన్ కేర్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నా మనం నెక్స్ట్ కేటగిరీ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే కనుక పర్సనల్ కేర్. పర్సనల్ కేర్లో ఇక్కడ మనం చూస్తే కనుక పర్సనల్గా మనం ఏవైతే వాడతాం, లైక్ బాడీ స్ప్రే కానీ, బాడీ లోషన్స్ కానీ, మనకి ఏదైతే హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్ మనం వాడుతుంటామో బాడీ లోషన్స్ అవైలబుల్గా ఉంటుంది. లేడీస్ వాళ్ళకి కావాల్సిన నాప్కిన్ ఏదైతే వాడతారో అవి అవైలబుల్గా ఉంటాయి. 11 రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోప్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అలోవెరా జెల్ కానివ్వండి, క్రాక్ హిల్ క్రీమ్ ఏదైతే మనం వాడుతుంటాం అది అవైలబుల్గా ఉంటుంది. ఫేస్ క్రీమ్ కానీ, ఫేస్ వాషెస్ కానీ రకరకాలు ఉంటుంది. హెయిర్ ఆయిల్, హెయిర్ లోషన్, టూత్ పేస్ట్, బ్రష్ కానివ్వండి, ఇలాంటి ఏదైతే పర్సనల్గా మనం వాడుతూ ఉంటామో రెగ్యులర్గా ఎవ్రీడే, ఫేస్ పౌడర్, ఇవి అన్నీ కూడా మన దగ్గర పర్సనల్ కేర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక కలర్ కాస్మెటిక్స్. ఎస్ అండి, కలర్ కాస్మెటిక్స్ కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈరోజు లేడీస్ వాళ్ళు చాలా ఎక్కువగా కలర్ కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు మన దగ్గర ఆర్గానిక్ కలర్ కాస్మెటిక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆర్గానిక్ కలర్ కాస్మెటిక్లో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక సన్ స్క్రీన్ క్రీమ్ కానివ్వండి, సన్ స్క్రీన్ బాడీ లోషన్స్ కానివ్వండి, హెయిర్ షాంపూ, హెయిర్ కండిషనర్, హెయిర్ లోషన్, చార్కోల్ ఫేస్ ప్యాక్, అలోవెరా ఫేస్ ప్యాక్స్, మనకి సహేదా అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఈ బ్రాండ్లో మనకి ఉబ్టాన్ సోప్ అంటే నలుగు పిండితో తయారు చేసిన సోప్, సున్ని పిండితో తయారు చేసిన సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి, చార్కోల్ ఫేస్ వాష్, నీమ్ ఫేస్ వాష్, అలాంటి అన్ని రకాల మనకి నెయిల్ పాలిష్ కానివ్వండి, లిప్స్టిక్స్ కానివ్వండి, ఇలాంటి ఏదైతే కలర్ కాస్మెటిక్ రేంజ్ మనం వాడుతుంటామో ఆ కలర్ కాస్మెటిక్ రేంజ్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక లెదర్ ప్రోడక్ట్. ఇరండి
ఎస్ అండి. చాలా మందికి లెదర్ ప్రోడక్ట్ అనేది చాలా ఇష్టము. సో, లెదర్ ప్రోడక్ట్ అనేది మాక్సిమం మనం ఆన్‌లైన్‌లో బై చేస్తూ ఉంటాము. సో, ఆ ప్లేస్‌లో ఈరోజు మన కంపెనీ లెదర్ ప్రోడక్ట్‌లు కూడా ల్యాప్‌టాప్ బ్యాగ్స్ కానివ్వండి, సైడ్ బ్యాగ్స్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, పర్సెస్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, అలాంటి రకరకాల లెదర్ ప్రోడక్ట్‌లు కూడా మన దగ్గర అవైలబుల్‌గా చేశారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మన కేటగిరీ డ్రెస్ కోడ్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ గానీ, సాక్స్ గానీ, సారీస్ గానీ, ఓకే, టై కానివ్వండి, ఇలాంటి అన్ని డ్రెస్ కోడ్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. దీనితో పాటు ఈరోజు మన దగ్గర ఒక బెస్ట్ కేటగిరీ ఉందండి. దాన్ని వెటర్నరీ కేర్ అంటారు. వెటర్నరీ అంటే ఇది ఆవులు, పశువులు ఎవరైతే పెంచుకుంటున్నారో, మేకలు ఎవరైతే పెంచుకుంటున్నారో, కోళ్ళ ఫార్మ్ ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్. ఈ యొక్క ప్రోడక్ట్‌ని వాళ్ళు రెగ్యులర్‌గా వాడితే గనక, ఉదాహరణకి చెప్తున్నాను, ఒకవేళ ఆవులు, గేదెలు వాళ్ళు పెంచుతున్నారు అనుకోండి, వాళ్ళకి పాల క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం కోసము, పాలలో ఫ్యాట్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం కోసం మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నాయి. అదే ఒకవేళ వాళ్ళు చికెన్ కానివ్వండి, లేదంటే మేకలు గానీ వాళ్ళు ఒకవేళ పెంచినట్లయితే గనక వాటి యొక్క వెయిట్ అంటే బరువుకి గెయిన్ అవ్వాల్సిన ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ విధంగా వెటర్నరీ కేర్ ప్రోడక్ట్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే గనక అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఎస్ అండి. ఈరోజు మన భారతదేశం ఒక అగ్రికల్చర్ దేశం అనమాట. ప్రతి చోట అగ్రికల్చర్ అనేది ఎక్కువ తక్కువ జరుగుతూనే ఉంటాయి. ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. సో, దానికి సంబంధించిన ఈరోజు మీరు ఇక్కడ చూసినట్లయితే గనక అగ్రికల్చర్‌లో కొన్ని బ్యూటిఫుల్ మిరక్కల్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ అనేది ఈరోజు మనకి కంపెనీ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కంపెనీలో ఆల్మోస్ట్ 13 రకాల వేరే వేరే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇందులో మీరు ఏ దశకి కావాలన్నా ఆ దశకి మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అంటే మన భూమికి బలానికి సంబంధించిన ప్రోడక్ట్ కానివ్వండి, చెట్టుకి బలానికి సంబంధించిన ప్రోడక్ట్ కానివ్వండి, గ్రోతింగ్‌కి సంబంధించిన కానివ్వండి, ఫ్లవరింగ్‌కి సంబంధించిన కానివ్వండి, ఫ్రూట్‌కి అంటే మన పంట ఎక్కువ దిగుబడి రావడానికి కానివ్వండి, ఇన్‌ఫాక్ట్ రేపు మీకు పురుగుకి సంబంధించిన ప్రోడక్ట్, పురుగు కానివ్వండి, దోమ కానివ్వండి, మనకి ఏదైతే వస్తుంటుందో వాటికి సంబంధించిన, తెగులుకి సంబంధించిన కానివ్వండి, ఇలాంటి అన్నిటికీ కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. అంటే ఒక రైతుని మనం పట్టుకుంటే గనక, సరే ఓన్లీ మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్ మన దగ్గర వాడండి, గ్రోతింగ్‌కి సంబంధించిన మన దగ్గర వాడండి, పురుగుకి మీరు బయట నుంచి తెచ్చుకోండి అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ మన దగ్గర ఇలాంటి అన్ని ప్రోడక్ట్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి. సో, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మన కంపెనీలో 300+ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. సో, డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ గానీ, క్వశ్చన్స్ గానీ మీకు ఉన్నట్లయితే గనక ఇక్కడ నంబర్ స్క్రోల్ అవుతా ఉంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసుకోవచ్చు. లేదా మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో ఆ పర్సన్స్‌ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ పర్సన్స్ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేదా మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో నంబర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీరు కాల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ సన్ఎడ్జ్ కంపెనీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అనుకోండి, ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీరు లైక్ కూడా చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి, ఈ యొక్క వీడియోని మీరు మీకు తెలిసిన సర్కిల్స్‌తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చాలా మంది ఇలాంటి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ కోసం వెతుకుతున్నారు. సో, వాళ్ళకి చాలా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు మీరు. సో, డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Thanks for watching.